ఇప్పుడు చూడండి, ప్రత్యేక ఆంధ్రోద్యమ స్థాపకులు కొండ వెంకటప్పయ్య. శ్రీబాగ్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది? 1937 నవంబర్ 16. ఆంధ్రాకి రాయలసీమ నాయకులకు మధ్యలో శ్రీబాగ్ ఒడంబడిక అనేది జరిగింది. ఎవరెవరికి? ఆంధ్ర మరియు రాయలసీమ. తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన మొదటి వ్యక్తి ఎవరు? స్వామి సీతారామ శాస్త్రి. గొల్లపూడి సీతారామ శాస్త్రి 1951లో 35 రోజులు చేశారట. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన మొదటి వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రం కైలాసనాథ్ వాంచు కమిటీ సిఫార్సు ప్రకారం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏ కమిటీ సిఫార్సు ప్రకారం ఏర్పడింది? కైలాసనాథ్ వాంచు కమిటీ. ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్రం మొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్రం మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్రం మొదటి స్పీకర్ వెంకటరామయ్య. నెక్స్ట్ చూస్తే ఇక్కడ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు 1953 డిసెంబర్ 22. తర్వాత కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది? రాజమండ్రి, కొవ్వూరు. పొగాకు బోర్డు ఎక్కడుంది? గుంటూరు. అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రెంటచింతల, పల్నాడు. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. జాతీయ పతాకానికి రూపొందించిన ఆంధ్రుడు పింగళి వెంకయ్య. జాతీయ పతాకాన్ని రూపొందించిన ఆంధ్రుడు ఎవరు? పింగళి వెంకయ్య. లోక్సభకు ఎన్నికైన తొలి ఆంధ్ర మహిళ వేదకుమారి, ఏలూరు నియోజకవర్గం నుంచి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టు యొక్క తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అమరేశ్వరి. తొలి మహిళ. ఇక్కడ మామూలుగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. అదే మహిళల్లో తీసుకుంటే అమరేశ్వరి. కూచిపూడి నాట్యం స్థాపకుడు, ప్రాచుర్యం కల్పించిన వారెవరు? సిద్ధేంద్ర యోగి. పితామహుడు వంటి వారు తీర్థనారాయణ. సిద్ధేంద్ర యోగి, తీర్థనారాయణ. ప్రముఖ కళాకారులు, ఇది మామూలుగా అవసరం లేదు. చారిత్రక ప్రదేశాలు అమరావతి, చంద్రగిరి, ఉండవెల్లి, కొండపల్లి, గుడిమల్లము. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా బంగారం తవ్వకాలు ఎక్కడ జరిగాయి అంటే అనంతపురం, రామగిరి. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా బంగారం తవ్వకాలు ఎక్కడ జరిగాయి? రామగిరి, అనంతపురంలో జరిగాయి.